శక్తి స్కీమ్ను జీవో నంబర్ 97ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పాలిటెక్నిక్ విద్యార్థులతో కలిసి ఏబీవీపీ నాయకులు జయశంకర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. శక్తి స్కీమ్ పేరుతో పాలిటెక్నిక్ విద్యను స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేయడాన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పాలిటెక్నిక్ విద్యార్థులు విద్యార్థి సంఘాల ఆందోళనలు కొనసాగుతున్నాయి. దీనిలో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఏబీవీపీ నాయకులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో విద్యార్థుల భవితవ్యం ప్రశ్నార్థకం అవుతుందని జీవో నంబర్ 97ను వెంటనే రద్దు చేయాలని నినాదాలు చేశారు. కాగా పోలీసులు చేరుకుని ధర్నా చేస్తున్న ఏబీవీపీ నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులను ఐటీఐ ఏటీసీలతో అనుసంధానం చేయడం పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీసే నిర్ణయమని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. శక్తి స్కీమ్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నమస్కారాలు. నేను మన ద వాయిస్ ఆఫ్ ఎస్బిటిఈటి అడగాల్సిన 2 క్వశ్చన్లు ఉన్నాయి. ఒకటి, ఇప్పుడు ఈ శక్తి స్కీమ్లో మమ్మల్ని మెర్జ్ చేద్దామని చూస్తున్నారు. దాని తర్వాత ప్రతి సంవత్సరం మాకు వచ్చే గవర్నమెంట్ పాలిటెక్నిక్ అనే మా గుర్తింపుని తీసేసుకుంటున్నారు. ఆ గుర్తింపు మాకు కావాలి. ఒకటి. రెండోది, శక్తి స్కీమ్ అనేది అసలు ఎట్లాంటిదో కూడా మాకు తెలియదు, అవగాహన లేదు. దాని గురించి ఎలా మీరు వచ్చిరో తెలియదు. జస్ట్ దాన్ని మెర్జ్ చేస్తామని ఒక నోటీస్ ఇచ్చేసి పోయిర్రు. దాని తర్వాత ఏమవుతుందో తెలియదు. మాకు ఒక క్లారిటీ ఇచ్చుడు లేదు, ఏం లేదు. దాని మీద మాకు ఏమేమి హక్కులు ఉండవు, టీచర్లకు ఏం హక్కులు ఉంటాయి, ఎవరికి ఏం హక్కులు ఉంటాయి, దానివల్ల మాకు ఉపయోగాలు ఏంటి, నష్టాలు ఏంటి, ఒక్క పేపర్ కూడా బయటికి ఇవ్వలేదు ఇప్పటివరకు. ఇన్ని స్ట్రైకులు చేసినా గవర్నమెంట్ ఎందుకు పలుకుతలేదో సంబంధం అర్థం కావట్లేదు. రెండోది ఏంటంటే మా ఎస్బిటిఈటి ఏఐయూసీటీతోని తర్వాత ఎన్బిఏతోని ఇంటర్నేషనల్లో సర్టిఫైడ్ ఉన్నాయి మా నేషనాలిటీలో. ఈ శక్తి స్కీమ్ అనేది ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్కి మమ్మల్ని అమ్ముదాం అనుకుంటుందా గవర్నమెంట్? ఏమన్నా మా హక్కులకి మా జాబ్లకు మేము కొట్లాడుకుంటాం. మాకు చదువు కల్పియండి గవర్నమెంట్, అది చాలు. ఎస్బిటిఈటి మాకు ఉంచితే చాలు. ఎక్కువ కలపాల్సింది ఏదో మాకు చేద్దామని ఏదో చేస్తే అవసరం లేదు. ఇదే మీ గవర్నమెంట్ నుంచి కోరుకుంటున్నాం. కలెక్టర్ ఆఫీస్ ముంగడ ధర్నా చేయడానికి వచ్చినాం. ఎందుకంటే మాకు రేవంత్ రెడ్డి శక్తి స్కీమ్ అనేది మా పాలిటెక్నిక్లో మర్జ్ చేసి ఎస్బిటి మొత్తాన్ని రిమూవ్ చేద్దామని చూస్తుండు. దానికోసమని మేము ధర్నాకు వస్తే మాతో పాటు సపోర్ట్ చేయడానికి, మాకు రక్షణ కల్పించడానికి, మాకు సపోర్ట్ చేసి మాట్లాడదామని వచ్చిన ప్రతి ఒక్క సంఘం వాళ్ళని, ఎస్ఎఫ్ఐ వాళ్ళని అందరినీ అనేది అరెస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతుర్రు. దేనికి అడ్డుపడినా మమ్మల్ని తొలగించేసి మరి ఎస్బిటి వాళ్ళు వచ్చిన వాళ్ళని సపోర్ట్ అందరినీ ఎత్తుకోబోతుర్రు. ఎందుకంటే అసలు మీరు మా మైనర్లు కాబట్టి మేము మీద చేసేస్తారేమో తప్పించి, లేకపోతే మిమ్మల్ని కూడా ఎత్తుకోవచ్చాం, అరెస్ట్ మీ మీద కేసు ఫైల్ అవుతాయి, అదని బెదిరిస్తారు. కలెక్టర్తో ఒక్కసారి కూడా ఇప్పటిదాకా మేము మాట్లాడింది అనేది జరగలే. ఒక రిక్వెస్ట్ లెటర్ అనేది రాసినాం. ఆ రిక్వెస్ట్ లెటర్ కూడా పాస్ అయిందో లేదని కూడా ఒక ఇన్ఫర్మేషన్ కూడా మాకు అందలే. అసలు రేవంత్ రెడ్డి ఇది ఎందుకు చేస్తుండ అనేది మాకు తెలియట్లేదు. దాని మీద సరైన సూచనలైనా మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఈ శక్తి స్కీమ్ అనేది అసలు వద్దు, మాకు ఎస్బి డేటానే కావాలి. ఎందుకంటే ఎస్బి డేటా వల్ల మాకు ఒక నెక్స్ట్ బీటెక్ పోవడానికి మాకు చాలా యూజెస్ ఉంటాయి. ఆ సర్టిఫికేట్ చూపించుకొని మేము బీటెక్ ఎక్కడైనా జాయిన్ కావచ్చు. మాకు నెక్స్ట్ ఈసెట్ రాయడానికి కూడా అవకాశాలు ఉంటాయి. అందుకనే మాకు ఈ శక్తి స్కీమ్ అనేది వద్దు, అంతే.